రైట్ మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏప్రిల్ మొదటి వారంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల శంఖారావం పూరించనుంది. తక్కుగూడలో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు కాంగ్రెస్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ సభలో ఏసీసీ మేనిఫెస్టోని పార్టీ అధ్యక్షుడు ఖర్గే విడుదల చేయనున్నారు. ఈ సభకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హాజరు కానున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏప్రిల్ మొదటి వారంలో రాష్ట్రంలో కాంగ్రెస్ ఎన్నికల శంఖారావం పూరించనుంది. తుక్కుగూడలో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు కాంగ్రెస్ ఏర్పాట్లను చేస్తుంది. ఈ సభలో ఏసీసీ మేనిఫెస్టోను పార్టీ అధ్యక్షుడు ఖర్గే విడుదల చేయనున్నారు. ఈ సభకు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా హాజరు కానున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏప్రిల్ మొదటి వారంలో రాష్ట్రంలో కాంగ్రెస్ ఎన్నికల శంఖారావం పూరించనుంది. తుక్కుగూడలో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు కాంగ్రెస్ పార్టీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ సభలో ఏసీసీ మేనిఫెస్టోను పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే విడుదల చేయనున్నారు. ఈ సభకు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ హాజరు కానున్నారు. రైట్ ఏప్రిల్ మొదటి వారంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల శంఖారావం పూరించనుంది. తుక్కుగూడలో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు కాంగ్రెస్ ఏర్పాట్లను చేస్తోంది. ఈ సభలో ఏసీసీ మేనిఫెస్టోని పార్టీ అధ్యక్షుడు ఖర్గే విడుదల చేయనున్నారు. ఇక ఈ సభకు సంబంధించి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా హాజరు కానున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి హరీష్ మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ హరీష్, చెప్పండి, దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? మేనిఫెస్టో ఏ అంశాలు ఉండే అవకాశం కనిపిస్తోంది? రైట్ రాజశేఖర్, ఏప్రిల్ మొదటి వారంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభకు కూడా చేసేందుకు సన్నిద్ధమవుతున్నది. ఏప్రిల్ మొదటి వారంలో తుక్కుగూడ వేదిక కూడా పెద్ద ఎత్తున బహిరంగ సభకు సంబంధించి కూడా నిర్వహించేందుకు కూడా సిద్ధం చేస్తున్న నేపథ్యం ఈ సభకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీతో
రెండు దఫాలుగా 10 ఏళ్ల నుంచి అధికారంలో ఉన్న బీజేపీ పార్టీని ఇప్పుడు గద్దెదించాలనే లక్ష్యంతో వెళ్తున్న నేపథ్యంలో ఇక అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కావచ్చు, ప్రచార లక్ష్యాలు కావచ్చు, అగ్రనేతల పర్యటనలు కావచ్చు, వీటన్నిటిపైన ఫోకస్ చేసిన ఈ నేపథ్యంలో తెలంగాణకు సంబంధించి ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అయితే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా గెలిచిన నేపథ్యంలో ఇప్పుడు రూలింగ్ చేస్తున్న నేపథ్యంలో ఇక్కడ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి కూడా 14 స్థానాల్లో గెలిచేందుకు కాంగ్రెస్ పార్టీ 14 స్థానాలకు సంబంధించి కూడా లక్ష్యంతో వెళ్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ ఎన్నికల శంకరావం సంబంధించి కూడా తుక్కుగూడ వేదిక కూడా పూరించేందుకు సన్నిహితమైంది. ఇక కాసేపు ఏదైతే ఇప్పుడు దీనికి సంబంధించి కూడా సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, పిసిసి ముఖ్య నేతలంతా కూడా ఈ బహిరంగ సభకు సంబంధించి కూడా ఇప్పుడు నిర్వహించేందుకు దానికి సన్నిద్ధం అవుతున్న నేపథ్యంలో ఏప్రిల్ మొదటి వారంలో ఇదే సభా వేదిక కూడా ఏఐసిసి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా మేనిఫెస్టోను విడుదల చేసేందుకు సిద్ధమైంది. ప్రత్యేకంగా మొదటిసారి తెలుగులో మేనిఫెస్టోను కూడా ఖర్గే విడుదల చేయనున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇక పెద్ద ఎత్తున ఇదే సభా వేదిక నుంచి కూడా ప్రచారాలు ముమ్మరం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతుంది. ఇక ఇప్పుడు 14 స్థానాలకు సంబంధించి కూడా గెలిచే లక్ష్యంతో వెళ్తున్న నేపథ్యంలో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియకు సంబంధించి కావచ్చు, ఇక గెలుపు అవకాశాలు కావచ్చు, అన్నిటిపైన క్రియాశీలకంగా వెళ్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఆ ప్రచారాలకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున నిర్వహించేందుకు కూడా సన్నిద్ధం అవుతుంది. ఇక మరోవైపు పార్లమెంట్ సంబంధించి కూడా అన్ని పార్లమెంట్ సెగ్మెంట్లకు సంబంధించి కూడా బహిరంగ సభలు, అలాగే అన్ని బూత్ లెవెల్ నుంచి కూడా కమిటీలు వేయబోతున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇక ఇప్పుడు ఎన్నికల శంకరావం సంబంధించి కూడా ఏప్రిల్ మొదటి వారంలో తుక్కుగూడ ఆ వేదిక కూడా మేనిఫెస్టోను విడుదల చేయడం జరుగుతుంది. ఇదే మేనిఫెస్టో ఆ సభా వేదిక కూడా ప్రచారాలను సిద్ధం చేసే ముమ్మరం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక మేనిఫెస్టో సంబంధించి కూడా మొన్న మేనిఫెస్టో కమిటీ దానికి సంబంధించి టీడబ్ల్యూసీ కూడా మేనిఫెస్టోకి ఆమోద ముద్ర వేసింది. ఇప్పుడు భారతదేశ ప్రజలకు సంబంధించి కావచ్చు, వాళ్ళ సమస్యలకు సంబంధించి కావచ్చు, 2 దఫాలుగా కూడా ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర, అలాగే భారత్ న్యాయ యాత్ర కూడా పాదయాత్రలు చేసిన ఆ నేపథ్యంలో దాంట్లో అనేక మందిని, అనేక వర్గాలకు సంబంధించిన ఆ ప్రజల్ని కూడా మమేకమవుతూ ఆయన ఆ పాదయాత్ర చేసిన నేపథ్యంలో ఆ ప్రజల నుంచి వచ్చిన, వర్గాల నుంచి వచ్చిన సమస్యలన్నిటిని కూడా ఆయన పరిగణలోకి తీసుకునే నేపథ్యం అది ఆ సమస్యలకు సంబంధించి కూడా ఎన్నికల కమిటీ మేనిఫెస్టో కమిటీకి అందించడం జరిగింది. ఇప్పుడు ఆ సమస్యలతో కూడిన కావచ్చు భారతదేశ ఆర్థిక స్థితిగతులకు అనుగుణంగా కూడా మేనిఫెస్టో రూపకల్పన జరిగింది. ఆ మేనిఫెస్టో సంబంధించి కూడా పంచనాయ్ పేరుతో కూడా మేనిఫెస్టో తీసుకొచ్చేందుకు ఆ కాంగ్రెస్ అధిష్టానం ఏదైతే పంచనాయ్ పేరుతో కూడా ఆ మేనిఫెస్టోను తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్న నేపథ్యంలో దీనికి సంబంధించి తెలంగాణకు సంబంధించి ఏప్రిల్ మొదటి వారంలో ఈ మేనిఫెస్టో విడుదల చేసేందుకు అవకాశం ఉన్నది. ఇక దాని 5 సంబంధించిన హామీలను కూడా ప్రధానమైన హామీలను ఇవ్వబోతున్న నేపథ్యం యువతకు సంబంధించి యువ న్యాయ్ కావచ్చు, నారికి సంబంధించి నారీ న్యాయ్ కావచ్చు, కిసాన్ రైతులకు సంబంధించి కూడా కిసాన్ న్యాయ్, అలాగే శ్రామికుల సంబంధించి కూడా శ్రామిక్ న్యాయ్, అలాగే ఇచ్చేదారి న్యాయ్ 5 హామీలను ఇవ్వబోతున్న నేపథ్యం అనేది దాంట్లో ప్రధానంగా 20 పైగా అంశాలతో కూడిన ప్రధానమైన హామీలు ఇవ్వబోతున్న నేపథ్యం ప్రత్యేకంగా యువత సంబంధించి కూడా క్రియాశీలకంగా దాంట్లో అనేక అంశాలు కూడా పొందుపరచడం జరిగింది. ఇక యువత 30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కావచ్చు, గ్రాడ్యుయేట్ డిప్లొమా హోల్డర్లకు ఏడాదికి 1 లక్ష సంబంధించిన స్టైఫండ్ అప్రెంటిస్షిప్ గ్యారంటీ ఇవ్వబోతున్న నేపథ్యం ఉన్నది. ఇక మరో అయితే అసంఘటిత రంగాలకు సంబంధించిన పెన్షన్లు కావచ్చు, జాతీయ నిధి నుంచి కూడా జిల్లా స్థాయి ఏదైతే స్టార్ట్అప్ చేసే యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి కూడా 5,000 కోట్ల స్టార్ట్అప్ నిధులను కూడా సమకూర్చేందుకు యువనాయ్ పేరుతో ఒక గ్యారంటీని ఇవ్వబోతుంది. ఇక మరోవైపు మహిళలకు సంబంధించి కూడా నారీ న్యాయ్ పేరుతో మరో గ్యారంటీ ఇవ్వబోతున్న నేపథ్యం ఉన్నది. ఇక పేద మహిళలకు సంబంధించి కూడా ఏటా ₹1,00,000 సంబంధించిన ఆర్థిక భరోసాను ఇవ్వబోతున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇక కేంద్ర ప్రభుత్వ నియామకాల్లో మహిళలకు సంబంధించి కూడా 50% రిజర్వేషన్లు కల్పించబోతున్నారు. ఇక అంగన్వాడీ ఆశా వర్కర్లకు సంబంధించి మధ్యాహ్న భోజన వేతన కార్యక్రమాలకు సంబంధించి కూడా వాళ్ళ వేతనాలను రెట్టింపు చేసే విధంగా మరో గ్యారంటీ ఇవ్వబోతున్న నేపథ్యం ఉన్నది. ఇక భారతదేశంలో అన్ని జిల్లా కేంద్రాల్లో పూలే వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ ను కూడా నిర్మించబోతున్నాం. ఏదైతే నారీ న్యాయలో ఇలాంటి అంశాలన్నిటికీ కూడా మహిళలకు సంబంధించిన వాళ్ళ సంక్షేమం కోసం కూడా పొందుపరిచిన నేపథ్యం కావచ్చు, వాటన్నిటిని కూడా 100 రోజుల్లో కూడా ఇంప్లిమెంట్ చేస్తామని కూడా చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇక కిసాన్ రైతులకు సంబంధించి కూడా రైతులకు ఆ పంట పెట్టుబడి ధర ఇవ్వడమే కాకుండా ఇంకా దానికి ఆ పంట పెట్టుబడికి సంబంధించిన పంట మద్దతు ధరకు సంబంధించి కూడా పెంచుతామని కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఇక ఏదైతే జిఎస్టీకి సంబంధించి కూడా ఆ జిఎస్టీ విధానాన్ని కూడా సవరించబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించి దానికి ప్రత్యేకంగా మరో అమలు కూడా రూపొందించడం జరిగింది. ఇక పంట బీమాకు సంబంధించి కూడా పంట నష్టపోయిన రైతులకు 30 రోజుల్లోనే వాళ్ళ రైతులకు నేరుగా అకౌంట్ లో డబ్బులు జమ చేసే విధంగా కూడా రైతులకు ఇప్పుడు కిసాన్ న్యాయ్ పేరుతో కూడా ఇప్పుడు ఆ మేనిఫెస్టోలో పొందుపరచడం జరిగింది. ఇక కార్మికులకు సంబంధించి కూడా వాళ్ళకు
ఉచిత అత్యవసర నిర్ధారణ మందులకు సంబంధించి కావచ్చు, శస్త్రచికిత్సకు సంబంధించి కావచ్చు, వాటన్నిటిని ఉచితంగా ఇచ్చేందుకు ఇప్పుడు శ్రామిక్ న్యాయలో పొందుపరచడం జరిగింది. ఇక దాంతో పాటు గౌరవ వేతనానికి సంబంధించి కూడా వేతనాలు పెంపు కూడా పెంచుతామని కూడా ఈ హామీలో పొందుపరచడం జరిగింది. ఇక పట్టణ ప్రాంతాలకు ఉపాధి హామీ చట్టం, అలాగే అసంఘటిత కార్మికులకు సంబంధించి కూడా బీమా వర్తింపజేసే విధంగా కూడా ఇప్పుడు ఏదైతే శ్రామిక్ న్యాయలో కూడా పేర్కొనడం జరిగింది. ఇక జస్టిస్ ఫర్ ఈక్విటీ ఇచ్చేదారిక న్యాయ అనేది ప్రధానంగా తీసుకొచ్చారు. దీంట్లో అన్ని సామాజిక వర్గాలకు సంబంధించి కూడా ప్రత్యేకంగా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయలేకపోతున్న నేపథ్యం కనిపిస్తుంది. అన్ని సామాజిక వర్గాలకు సంబంధించి కూడా కులగణన చేస్తున్న నేపథ్యం కావచ్చు. ఎస్సీ ఎస్టీలకు బీసీలకు సంబంధించి కూడా 50% రిజర్వేషన్లు పరిమితిని సిఆర్డిఏ సవరణ ద్వారా కూడా తొలగించే అవకాశం కనిపిస్తుంది. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ అలా ఎస్సీ ఎస్టీలకు ప్రత్యేక బడ్జెట్ ను ప్రవేశపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. అటవీ శాఖ చట్టం ప్రకారం ఏదైతే ఒక సంవత్సరంలో వాటి అన్నిటికి కూడా సమస్యల పరిష్కారం అయ్యే విధంగా కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఎస్టీల జనాభా అత్యధిక ఉన్న ప్రాంతాలకు సంబంధించి కూడా షెడ్యూల్డ్ ప్రాంతాలుగా నోటిఫై చేసే వాళ్ళకి సంబంధించి ఒక హామీ ఇవ్వడం జరిగింది. ప్రధానంగా ఈ పంచినాయ్ పేరుతో కూడా మేనిఫెస్టోను రూపకల్పన చేసిన నేపథ్యం కావచ్చు. ఇక్కడ అన్ని సామాజిక వర్గాలు, యువత, ఈ మహిళలు, శ్రామికులు, అలాగే ఏదైతే రైతులకు సంబంధించి వీటన్నిటిని ప్రధాన అంశాలుగా పేర్కొంటూ దాంట్లో 25 పైగా అంశాలను కూడా ప్రస్తావించడం జరిగింది. ఖచ్చితంగా ఇప్పుడు తెలంగాణలో కావచ్చు, కర్ణాటకలో కావచ్చు ఇట్లాంటి గ్యారంటీలను కాంగ్రెస్ గత ఎన్నికల హామీలో ఇవ్వడం జరిగింది. ఇప్పుడు అక్కడ పార్టీలకు సంబంధించి కావచ్చు ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది. తెలంగాణలో 6 గ్యారంటీల ఇంప్లిమెంటేషన్ ఇచ్చారు. 6 గ్యారంటీల సంబంధించి హామీలను ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన ఇంప్లిమెంటేషన్ కూడా జరుగుతున్న నేపథ్యం కనిపిస్తుంది. కాబట్టి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ పార్టీ అది ఏఐసిసి తీసుకురాబోతున్న మేనిఫెస్టోలో కూడా అన్ని సామాజిక వర్గాలు, అన్ని రంగాలకు సంబంధించి కూడా బడ్జెట్ ను ఇప్పుడు మేనిఫెస్టోను సిద్ధం చేశారు. కాబట్టి గత బీజేపీ ప్రభుత్వం సంబంధించిన రైతులకు ఇచ్చిన హామీలు కావచ్చు, ఇక్కడ నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు కావచ్చు, యువతకు ఇచ్చిన హామీలు కావచ్చు, వీటన్నిటిని కూడా పెంపు చేస్తూ అంటే వాటన్నిటిని కూడా ఇప్పుడు ఉన్న ఆర్థిక స్థితిగతుల అనుగుణంగా అక్కడ ప్రజల నుంచి ప్రత్యేకంగా ఎన్నికల మేనిఫెస్టో కమిటీ ప్రజల నుంచి కూడా వాళ్ళ ఆ సూచనలు తీసుకున్న తర్వాతనే మేనిఫెస్టోను రూపకల్పన చేశారు. కాబట్టి ఈ మేనిఫెస్టో సంబంధించి కూడా ఈ వేదిక ఏదైతే తెలంగాణలో తుక్కుగూడ వేదిక కూడా మేనిఫెస్టో విడుదల చేయడం జరుగుతుంది. దానికి సంబంధించి 5 ప్రధానమైన హామీలు ఖర్గే విడుదల చేయబోతున్నారు. తెలుగులో కూడా ఈ మేనిఫెస్టోను విడుదల చేస్తున్న నేపథ్యంలో ఇక తెలంగాణలో ఇప్పటికీ 6 గ్యారెంటీలకు సంబంధించి హామీలు కావచ్చు, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకురాబోయే ఏదైతే ఇప్పుడు మేనిఫెస్టో ఉందో ఆ మేనిఫెస్టోకి సంబంధించి కూడా పూర్తిగా ఆ సభా వేదిక వివరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. సభ కూడా ఈ సభ తర్వాత ప్రచారాస్త్రాలుగా కూడా ఈ మేనిఫెస్టో కావచ్చు, తెలంగాణలో ఇంప్లిమెంటేషన్ అవుతున్న మేనిఫెస్టోకి సంబంధించిన అంశాలు కావచ్చు, 6 గ్యారెంటీల అంశాలు కావచ్చు, అప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత చేస్తున్న కార్యక్రమాలు కావచ్చు, ప్రజల నుంచి వస్తున్న స్పందన కావచ్చు, వీటన్నిటినీ ప్రచారాస్త్రాలుగా మలుచుకునేందుకు అన్ని పార్లమెంటు సెగ్మెంట్లకు సంబంధించి కూడా నియోజకవర్గాల్లో సభలు పెద్ద ఎత్తున నిర్వహించి ఏఐసిసి అగ్రనేతలు కూడా పిలిపించే మరో ప్రచార కార్యక్రమాలు ఈ తుక్కుగూడ వేదిక కూడా ముందుగా తుక్కుగూడ వేదిక కూడా శంకరావాన్ని పూరించేందుకు ఏదైతే ఏప్రిల్ 1వ వారానికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున సభను నిర్వహించేందుకు కాంగ్రెస్ పార్టీ భావిస్తున్న నేపథ్యం అవుతుంది. రైట్ ప్రధానంగా అంటే తుక్కుగూడనే అక్కడి నుంచే సభను ఎందుకు మొదలు పెట్టాలనుకుంది కాంగ్రెస్ పార్టీ? ఏమైనా ఫ్యాక్టర్స్, ఏమైనా సెంటిమెంట్స్ చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ప్రధానంగా దీనికి సంబంధించి తేదీ ఎప్పుడు ఖరారయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇటువైపు బీజేపీ పూర్తిగా మేనిఫెస్టో కంటే ముందు అభ్యర్థుల ప్రకటన కీలకంగా ప్రచారానికి ముందు వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. ఇటువైపు మాత్రం పూర్తిగా ఏదైతే 6 గ్యారెంటీలు అనే ఒక వినూత్నంగా ముందు ఇక్కడ కర్ణాటకలో కానీ ఇక్కడ తెలంగాణకు సంబంధించి కానీ పూర్తిగా 6 గ్యారెంటీల అంశంగా తీసుకుంది. ముందు దానికి తీసుకువెళ్ళిన తర్వాత పూర్తి స్థాయిలో ప్రజల్లోకి వెళ్ళేటువంటి పరిస్థితి. అదే స్ట్రాటజీతో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వెళ్ళబోతుంది అనుకోండి, క్లియర్గా మనకి అర్థమవుతున్న పరిస్థితి అనుకోవచ్చా? ఖచ్చితంగా తుక్కుగూడ సంబంధించి కూడా గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా తుక్కుగూడ వేదిక సభను నిర్వహించారు. ఆ సభ వేదిక ఖర్గే వచ్చిన నేపథ్యం ఉన్నది. మొత్తంగా ఆ గ్యారంటీలకు సంబంధించి కూడా అక్కడ ప్రకటించిన నేపథ్యం కావచ్చు. ఇప్పుడు వచ్చే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి కూడా తుక్కుగూడ వేదికగా నిలవబోతుంది. అదే తుక్కుగూడ సంబంధించి కూడా మేనిఫెస్టో ఆ ప్రకటన ఉండబోతున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇక మరోవైపు కర్ణాటక సంబంధించి కూడా 6 గ్యారంటీలు అప్పుడు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు కావచ్చు, వాటన్నిటి 5 గ్యారంటీలకు సంబంధించి కూడా అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తూ వచ్చింది. తెలంగాణకు సంబంధించి కూడా 6 గ్యారంటీలు ఇచ్చిన నేపథ్యం ఉంది. దాంట్లో 5 గ్యారంటీలకు సంబంధించి కూడా ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది. ఇక మొత్తంగా పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి కావచ్చు, ఇప్పుడు తెలంగాణలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని కూడా ధీమాతో వెళ్తున్న నేపథ్యం ఉన్నది. ఇప్పుడు తెలంగాణకు సంబంధించి కూడా అధిష్టానం ప్రత్యేకంగా ఫోకస్ చేసిన నేపథ్యం కావచ్చు. ఇప్పుడు దానికి సంబంధించి తెలంగాణలో అధికారంలో కొనసాగుతున్న నేపథ్యం కావచ్చు. ఒక 14 స్థానాల్లో మెజార్టీగా గెలవాలని కూడా వెళ్తున్న నేపథ్యంలో ఒక ప్రత్యేకంగా తెలంగాణ నుంచి ఇప్పుడు
మనకు ఏదైతే మేనిఫెస్టోకి సంబంధించి ఇక్కడ కమిటీ సమావేశం జరిగింది. ఇక్కడ తెలంగాణకు సంబంధించిన తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన అంశాలను కూడా మేనిఫెస్టోలో జోడించడం జరిగింది. ఇక మొత్తంగా బీజేపీ హయాంలో జరిగిన ప్రాజెక్టులు కావచ్చు, వీటన్నిటిని అంశాలపైన ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం సంబంధించి క్షేత్రస్థాయిలో పర్యటన చేసిన నేపథ్యం కావచ్చు, వీటన్నిటిని కూడా ఇప్పుడు మేనిఫెస్టోలో పొందుపరుస్తున్న అమలుగా ఇప్పుడు మేనిఫెస్టోలో పొందుపరిచారు. కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ సంబంధించి కూడా ఇప్పుడు ఏదైతే దేశవ్యాప్తంగా మెజార్టీ స్థానాల్లో గెలిపే లక్ష్యంగా వెళ్తుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఏదైతే రూల్ చేస్తున్న రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో అక్కడ సంబంధించిన సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, అక్కడ ఇచ్చిన ఆ గ్యారంటీల అమలు చేస్తున్నామని కూడా పెద్ద ఎత్తున ఈ బహిరంగ సభలు నిర్వహించి అక్కడ నుంచి ఇక్కడ అన్ని రాష్ట్రాలకు సంబంధించి కూడా చెప్పేందుకు సిద్ధమవుతున్నది. దాంట్లో తెలంగాణ కావచ్చు, కర్ణాటక కావచ్చు, ఇక్కడ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలకు సంబంధించి ఇప్పుడు జరుగుతున్న సంక్షేమ కార్యక్రమాలు గత బీజేపీ ప్రభుత్వంలో జరిగిన ఏదైతే హామీల విస్మరణ కావచ్చు, వీటన్నిటిని కూడా ప్రజలకు వివరించాలి. దానికి సంబంధించి కూడా ప్రత్యేక సభలు కావచ్చు, ప్రచారాలు కావచ్చు సిద్ధంగా ఉంటుందని చెప్పొచ్చు. ప్రత్యేకంగా తెలంగాణకు సంబంధించి తుక్కుగూడ అయితే ఇప్పుడు ఏదైతే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతుంది. కాబట్టి ఎంపిక ప్రక్రియ హోలీ కంటే ముందు రోజు అభ్యర్థులకు సంబంధించి కూడా మరో అంటే ఫైనల్ లిస్టు రిలీజ్ అయ్యే అవకాశం ఉన్నది. ఇక ఏప్రిల్ మొదటి వారం అంటే 3 లేదా 4వ తేదీన తుక్కుగూడ వేదికగా కూడా సభను నిర్వహించే అవకాశాలు అయితే ఉన్నాయి. రాజశేఖర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ హరీష్.